ఒక్కొక్క పువ్వేసి సందమామ, ఒక్క జాముయ సందమామ, రెండేసి పూలేసి సందమామ, రెండు జాములాయ సందమామ. బి రోమన్ ఇన్ రోమ్ అన్నట్టుగా మనం తెలంగాణ పల్లెల్లో ఉన్నాం. మనం బతుకమ్మ పండుగ ఈ 9 రోజులు కూడా పూలతో చేస్తారు. ఇది పూల పండుగ అంటాం, ఫ్లవర్ ఫెస్టివల్గా మనం దాన్ని భావిస్తాం. తెలంగాణ పల్లెల్లో పూలతో ప్రకృతి పూజ చేస్తుంటారు. సాధారణంగా పూలతో దేవుని పూజ చేస్తే మనం పూలకే పూజ చేస్తుంటాం. గౌరమ్మ అని, అంటే బొడ్డెమ్మ అని, ఇట్లా రకరకాలుగా పల్లెటూరు వాళ్ళు వాళ్ళకు తెలిసిన జ్ఞానంలో పూల పండుగ చేసుకుంటారు. అమ్మవారిని ఆరాధన చేస్తుంటారు. ఇది 9 రోజుల పండుగ. 9 రోజులు 9 రకాల నైవేద్యాలు, 9 రకాల అవతారాలు, 9 రకాల వంటలు, 9 రకాల మంత్రాలు, ఇట్లా నవదుర్గలుగా, నవమాతలుగా ప్రకృతిలో ఉన్నటువంటి అమ్మవారిని ఈ ప్రజలంతా కూడా జరుపుకుంటుంటారు. ఇదే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రశస్తి పూల పండుగ భావిస్తే, ఆంధ్ర ప్రాంతంలో మహాలయ అమావాస్య నుండి విజయదశమి వరకు, దసరా వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు చేస్తారు. నవరాత్రి ఉత్సవాలు చేస్తుంటారు. రోజుకొక అమ్మవారి అవతారంగా ఈ ఉత్సవాలన్నీ చేస్తుంటారు. ఈ 9 రోజుల పండుగలో అటు అమ్మవారిని, ఇటు పూల పండుగని మనం చేసుకుంటున్నామంటే, ప్రకృతిలోని గొప్పతనం ఏమంటే, చెరువులన్నీ నిండాయి, మత్తడి దూకాయి, చెరువులన్నీ పొంగి పొర్లుతూ ఉంటాయి. అవన్నీ కూడా వాతావరణ కాలుష్యంతో, నీటి కాలుష్యంతో నిండిపోయి ఉంటాయి. వినాయక చవితి నాడు మనము అనేక 21 పత్రాలతో వినాయకుడిని నిమజ్జనం చేసి ఆ నీటిని, చెరువు నీళ్ళని ఏ విధంగా శుభ్రం చేశామో, ఈ కాలంలో ఈ 9 రోజులు కూడా రకరకాల పూలతో దేవుణ్ణి అర్పిస్తూ, పసుపు కుంకుమతో చెరువులలో ఈ బతుకమ్మని వదిలిపెడతారు. అంటే ప్రకృతి సమతుల్యం కోసం ఆనాటి వాళ్ళు అనాదిగా మన పల్లె ప్రాంతం వాళ్ళు ఆచరించేటువంటి ఒక ప్రకృతి ఆరాధనగా మనం దీన్ని భావిస్తాం. బతుకమ్మ పండుగ బ్రతుకునిస్తుంది. చల్లగా ఉండండి. ఆడకూతుర్లు చేసేటువంటి పండుగ. సాధారణంగా మగవాళ్ళు పూజలు చేస్తుంటారు, పునస్కారాలు చేస్తుంటారు. కానీ ఆడపిల్లలు చేసేటువంటి ఈ పూల పండుగ అమ్మవారి పండుగ. ఈ అమ్మవారి పండుగలో కూడా మనం చూస్తుంటాము, బాలా త్రిపుర సుందరి దగ్గర నుంచి దుర్గాదేవి, మహాలక్ష్మి, ఇలా రకరకాల అమ్మవారిని కూడా మనం పూజిస్తుంటాం. అంటే మాతృస్వరూపి అయినటువంటి అమ్మవారిని, ప్రకృతి కూడా మాతృస్వభావంగా, స్త్రీ కూడా ప్రకృతి స్వభావంగా భావిస్తూ చేసేటువంటి అత్యంత ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ బ్రతుకమ్మ పండుగ, దసరా పండుగ. అందుకని మనమంతా కూడా ఈ దసరా పండుగని పూల పండుగగా ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తున్నాం. అమ్మవారి ఆరాధన చేస్తున్నాం. ఈ దసరా ఉత్సవాల్ని వైభవంగా జరుపుకుందాం.